హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Smiley414. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము పానీపూరి చేద్దాం అనుకుంటున్నాం. సో బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా మా సాత్వి అయితే రెడీ అవుతుంది. సో నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను రెడీ అయ్యి. ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి ఏమేమి కావాలో పానీపూరికి అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. సో దానికోసం చూస్తున్నాను. అదైతే సడన్గా వెళ్ళిపోయింది బయటికి. మళ్ళీ నా వల్ల లేట్ అవుతుందేమో అలాగని చెప్పి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా అలా అయితే మేమైతే రోడ్కి వెళ్ళి ఇంకా కావాల్సినవి అయితే కొంటున్నాము. ఫస్ట్ పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా పొటాటోస్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా అలా అన్నీ తీసుకొని మేమైతే వేరే షాప్కి వెళ్ళాము. ఇంకా చాట్ మసాలా అది కూడా తీసుకోవాలి కదా అలాగని చెప్పి ఇంకా వేరే షాప్కి వెళ్ళి అయితే అవి కూడా తీసుకున్నాం. మేమైతే లాలీపాప్స్ తీసుకున్నాము. అక్కడ ఇంటి దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అలాగని చెప్పి 3 ఎందుకంటే ఇంకొకటి నాకు అనమాట. ఇంకా అలా కొనుక్కొని వెళ్తే ఈ కుక్క మా కాస్త అలా చూస్తుంది అనమాట. సో ఇంకా దాన్ని తప్పించుకొని ఇంకా అలా ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంక మా సాత్వి అయితే నన్ను వదిలేసింది. నన్ను మర్చిపోయినట్టుంది. జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి. సో ఇంకేం చేస్తాం అలాగని చెప్పి నేను దాని వెనక స్లోగా వెళ్తున్నాం. ఇంక ఇంటికి రాగానే మా సాత్వి అయితే స్టార్ట్ చేసింది పానీపూరి చేయడం. సో నేనైతే వీడియో తీస్తాను, అదైతే చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ ఇంకా మైదా కలుపుతుంది. సో నేనైతే చూస్తున్నా ఎలా చేస్తుంది ఏంటి అనేది, ఎందుకంటే ఈరోజు వంట అంతా మా సాత్విదే అనమాట. సో చేస్తుంటే చూస్తున్నాను. ఇంకో పక్క అయితే నేను పొటాటోస్ అయితే కోసి కుక్కర్లో వేసా. నాకైతే కుక్కర్ హ్యాండిల్ చేయడం రాదనమాట, చాలా భయం. అందుకే నేనైతే మా సాత్వినే పిలిచి కుక్కర్కి అయితే కప్పు పెట్టమని చెప్పా, ఎందుకంటే నాకు అంతలా హ్యాండిల్ చేయడం రాదనమాట. సో ఇంకా అదే వచ్చి పెట్టింది. నేనైతే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇంకా అది పిండి కలపడం కూడా అయిపోయింది కదా, మేమైతే పిండిని కూడా ఒక పక్కన పెట్టేసి తీసుకెళ్ళి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాం. ఇంకో సైడ్ అంటే ఇంకా మేమైతే పానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి అయితే వేసి మిక్సీ అయితే వేస్తున్నది. సో అది కూడా చూస్తున్నాను అనమాట. నేనైతే ఇలా అలా అలాగని పక్క నుంచి అయితే చెప్తున్నాను, నేనైతే ఏం చేయట్లేదు కానీ. సో అదైతే ఇంకా అలా అయితే మంచిగా గ్రైండ్ చేస్తుంది దాన్ని. సో ఇంకా అది గ్రైండ్ చేశాక చూస్తున్నాం అనమాట ఎంతవరకు అయ్యింది ఏంటి అలాగని చెప్పి. సో కొంచెం వాటర్ కూడా వేసుకొని మళ్ళీ చేసింది అనమాట. ఫస్ట్ వేసింది కానీ అంతలా మిక్సీ అవ్వలేదు, ఎందుకంటే మేము వేసింది తక్కువే కదా. సో అది మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ చేసింది. ఇంకా అలా మంచిగా మిక్సీ వేసుకొని ఒకేసారి కప్పు ఓపెన్ చేయబోదలకి ఇంకా మాకైతే ఫుల్ దగ్గు వచ్చేసింది అనమాట ఘాటుకి, ఎందుకంటే మిర్చి వేసాం కదా. సో చాలా ఘాటుగా ఉంది. ఇంకా నేనైతే ఆనియన్స్ అన్న కట్ చేద్దాం కదా అలాగని చెప్పి ఆనియన్స్ పెట్టుకుంటే చాక్ అస్సలు కట్ అవ్వలేదు. ఎవరింట్లో వస్తువులు వాళ్ళ మాటలు వింటాయి అన్నట్టుగా చాలా ట్రై చేశాను. ఇంకా మా సాత్విక్ అయితే చెప్పేది కట్ అవ్వట్లేదు అలాగని చెప్పి. సో అదైతే హాఫ్ ఆఫ్ ది ఆనియన్ పోతుంది. ఇంకా అది అన్నది నేను కట్ చేసుకుంటానులే, నువ్వు వదిలే అలాగని అంది. సరే ట్రై చేద్దాం కదా అలాగని అనుకున్నాను, కానీ ఎందుకులే మనకింత కష్టం అలాగని చెప్పి పక్కన అయితే వేస్తాను. సో ఇంకో పక్క అయితే మా సాత్వి ఇంకా పిండినైతే నీట్గా చపాతీలా చేసి దాన్ని కట్ చేసిందనమాట పానీపూరి షేప్లో. చాలా చిన్నగా వచ్చాయి కదా, సో చిన్నగా చేస్తుందన్నమాట అది. సో ఇంకా మేము అలా చేస్తుంటే మాకు ఒక గెస్ట్ వచ్చిందనమాట మాకు హెల్ప్ చేయడానికి. సో ఆ గెస్ట్ ఎవరే కాదు, మా బొన్నమ్మ వచ్చిందనమాట మాకు హెల్ప్ చేయడానికి. చేస్తున్నావా పూరి? నాకు ఇస్తావా? అలా చెయ్యాలా పూరి? చేసుకో. సాత్వి పిండికి హెల్ప్ చేస్తున్నావా? హెల్ప్ చేస్తున్నట్టున్నది. నీకు పూరి కావాలా వద్దా? పూరి తింటావా నువ్వు? అదే చేసుకో. చూసారు కదా మా బన్నమ్మ మాకు ఎంతలా హెల్ప్ చేస్తుంది. అసలు ఇంత హెల్ప్ మాకు ఇప్పటికి వచ్చి ఎవరూ చేయలేదన్నమాట. సో ఇంకా దాన్ని కంట్రోల్ చేయబోదులకే సరిపోయింది. మాకైతే చాలా అల్లరనమాట. పాపం మా సాత్వికి ఒక పక్క చేసుకుంటూ ఇంకో పక్క దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టమైంది. చూసారు కదా మా సాత్వి కష్టం దాన్ని కంట్రోల్ చేయబోదులకే సరిపోతుంది అనమాట పాపం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకా అది అలా పామి చేస్తుంది కదా సాత్వి అలాగని చెప్పి సేమ్ ఇది పాపం అలానే చేస్తుంది, కానీ దాని చేతిలో కట్టలు ఉండడం గమనించలేదనమాట. సో ఇంకా అలా పాముతుంది, చేతిలో వేసి పామి, కిందనేసి పామి ఫుల్గా. ఇంకా మామూలుగా కాదు, నేనైతే ఫుల్ నవ్వుకున్నా చేసేదానికి. చిన్నపిల్లలు అలా ఏమైనా చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది కదా అసలు. ఇంకా దాని కష్టం చూడలేకైతే మా సాత్వి పిలిచి మరీ చూపెడుతుంది, ఇలా చేయాలి అలా చేయాలి అలాగని చెప్పి మాటల్లో పెట్టి మరీని. సో అదైతే చాలా బుద్ధిగా వింటుంది అనమాట. అంతలోకే మాకు గెస్ట్ నెంబర్ 2 కూడా వస్తుంది అనమాట. మా చిన్నమ్మ కూడా వస్తుంది. అసలు హాయ్ చెప్పమంటే చెప్పలేదు. మా బొన్నమ్మ ఎంత బాగా చెప్పింది అసలు.
చూడు నువ్వు చెప్పు చిన్న చిన్న చిన్న. అసలు నేను ఎంత పిలిచినా మినిమం నన్ను పట్టించుకోలేదు, నా ఫేస్ కూడా చూడలేదు. ఇంకా చిన్నప్పుడు అది ఎక్కువ వచ్చేది బండమ్మ కన్నా. సో ఇంక ఇప్పుడైతే ఇంక అలవాట్లేదు కదా, ఇందాక వచ్చింది కాబట్టి కొంచెం చూసి చూసి అలవాటు అయిందనమాట. ఇంక ఇది స్టార్ట్ చేసిందనమాట మాకు హెల్ప్ చేయడం, ఇంకా మామూలుగా కాదు. ఇద్దరికిద్దరే ఇంకా సాత్వి మీద అయితే ఫుల్గా పడిపోయి నాకు ఇవ్వంటే నాకు ఇవ్వాలని చెప్పి, సరే ఇంకేం చేస్తా నేను దీన్ని కొంచెం ఇలాగా కొంచెం డైవర్ట్ చేద్దాం కదా అలాగని చెప్పి నేనైతే కొంచెం పిండి కట్టి నా దగ్గరికి వచ్చిందనమాట. చూసారు కదా ఎలా కూర్చొని ఎలా చేస్తుందని, పెద్దలు ఎలా చేస్తారో అలా చేస్తుందనమాట మా చిన్నమ్మ అయితే. ఇంకా అది అలా చేస్తుందో నేను గట్టిగా అరిచాను, వెంటనే వదిలేసింది అనమాట. చూసి నవ్వుతుంది మళ్ళీ నేను అరిచాను అలాగని చెప్పి. దేనికోసం వచ్చా? లాలీపాప్ కోసం వచ్చా నా దగ్గరికి? ఇంకా లాలీపాప్ అని బదులుకి నా దగ్గరికి వచ్చి అలా ఆడిందనమాట బండమ్మ. ఇంకా మేము కిచెన్లోకి వచ్చి చేసుకున్నానంటే అసలు మమ్మల్ని చేసుకోనవలేదు. సరే ఇంకా సాత్వి అయితే ఇంకా అలా డైవర్ట్ చేసింది. నేనైతే కొంచెం పొటాటో కుర్మా టైప్ చేస్తున్నాను అనమాట పానీపూరిలోకి. సో ఇంకా నేను అది అలా చేస్తుంటే వచ్చి లాలీపాప్ అనుకుంటూ ఉన్నారు. ఫ్రిడ్జ్ అది ఎతికేస్తుంది అనమాట ఫుల్గా. సరే ఇస్తాం పద అలాగని చెప్పి అయితే బయటికి తీసుకెళ్ళి నేను దాచిన లాలీపాప్స్ అయితే తీస్తున్నాను. నేనైతే వీళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంకా మేము ఏం చేస్తాం, సాత్వి అయితే తీసుకెళ్ళి ఇచ్చింది వాళ్ళకి. సో అప్పుడు కొంచెం కామ్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళని అలా ఉంచి మేమైతే ఇంకా పని చూసుకున్నాం అనమాట. వాళ్ళని అమ్మో మామూలుగా కాదు, సాత్విక్ అయితే చుక్కలు చూపించారు. ఇంకా అలా అక్కడి నుంచి వచ్చి అయితే మేము పానీపూరి స్టార్ట్ చేసాం. మా పూరీలు అయితే పొంగలేదు, మోయ అయిపోయిందనమాట మొత్తం. కొంచెమే పొంగాయి అనమాట. అప్పుడు మేము చేసిన తప్పు అయితే మాకు తెలిసింది. మేమైతే ఎక్కువసేపు నానబెట్టలేదనమాట పిండి. ఒక 20 minutes నానబెట్టాం. బట్ 1 hour అన్నా నానబెట్టాలంట. సో మేము చేసిన మిస్టేక్ అనమాట. పూరీలు పొంగలేదు. చూసారు కదా మేము ఎంత కష్టపడినా సరే పాపం మా సాత్వి కష్టమంతా అలా అయిపోయిందనమాట. పూరీలు అయితే అసలు ఏం చేసినా పొంగలేదనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా అలానే ఫ్రై చేసాం. ఇంక అంత కష్టపడ్డాం కదా అందరి ముందు. ఇంకా మామూలుగా కలరింగ్ అవ్వలేదు. మేమైతే నిజంగా ఏదో పానీపూరి షాప్ బండి పెట్టినట్టే కలరింగ్ ఇచ్చామన్నమాట అందరి దగ్గర. సో ఇంకేం చేస్తాం, ఎలా చేసినా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేమైతే మాకు నచ్చినట్టుగా మేము ఇంకా చేస్తామన్నమాట. బట్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట. మా పానీపూరి రెసిపీ అయితే మేమైతే చాలా సిన్సియర్గా ట్రై చేసాం. బట్ అది ఫ్లాప్ అయింది. ఇంకేం చేయలేం కదా అది ఫ్లాప్ అయ్యాక. ఇంకా అలా చేసి అయితే ఫైనల్గా ఇంకా అలానే తీసుకెళ్ళాం అనమాట. సో ఇంకా నేనైతే అందరికీ పెట్టినప్పుడు కూడా నేను రియాక్షన్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటనేది. సో మా పూరీలు ఇంకా పొంగట్లేదు కదా, ఇంకా ఫాస్ట్ ఇంకేం చేస్తాం, ఇంకా టైం అయిపోతుంది. అప్పటికి 1 hour అవుతుంది మేము స్టార్ట్ చేసి. ఇంకా చూసే కదా ఇది మా పానీపూరి పొజిషన్ అనమాట. ఇవైతే బాగానే వచ్చింది కుర్మా, ఇంకా పానీ అయితే బాగా వచ్చింది. మాకైతే పూరీలే ఫ్లాప్ అయిపోయి, ఒక్కటైతే కొంచెం బాగా పొంగింది అనిపించింది. ఇంకా అందరి మీద ప్రయోగం చేసే టైము మా పెద్దమ్మ తిన్నారనమాట. ఫస్ట్ బాగుందని చెప్పారు కానీ పూరీ కొంచెం బాగా అవ్వలేదు, మీరు కొంచెం లావుగా కూడా పిండి పామారు అలాగని చెప్పి అన్నది. మా సాత్వి చేసింది కాబట్టి అదైతే సూపర్ అంటుంది. ఇంకా మా అక్క తిన్నది, మా అక్క కూడా బాగుందన్నది అనమాట. సో ఇలా అయిందనమాట మా పానీపూరి స్టోరీ. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్